ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఒక్కసారి ఇలా చూడమ్మా, నీ జీవిత గమనం ఎన్ని ఆటంకాలతో నిండిపోయి ఉందో చూడు. నీ మార్గంలో అంతా అడ్డంకులే ఉన్నాయి. అవన్నీ ఈ రాత్రితో నేను తొలగిస్తాను. ఈ తండ్రిపై నమ్మకం ఉంచి వెంటనే ఈ సందేశాన్ని విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలలో కొంతమంది జీవితం ఎన్నో అడ్డంకులతో ఆటంకాలతో ముందుకు వెళుతూ ఉందని, ఆటంకాలన్నీ కూడా ఈ రాత్రితో తొలగిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఎంతో కష్టతరంగా సాగుతూ ఉన్నటువంటి నీ జీవితానికి ఒక మంచి దారిని చూపిస్తానమ్మా. పూల బాట నేను వేస్తాను తల్లి. ఈ రాత్రితో నీ కష్టాలన్నీ తొలగిపోబోతున్నాయని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అసలు ఆ తండ్రి తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు ఈ తండ్రినే నమ్ముతూ వచ్చావు. ఏ పని మొదలు పెట్టినా ఈ తండ్రికి చెప్పుకొని ఈ తండ్రి అనుమతి పొందిన తరువాతే ఆ పనిని మొదలు పెడుతూ ఉన్నావు. కానీ ఆ పనిలో కూడా నువ్వు విజయం సాధించలేకపోతూ ఉన్నావు కదా. నువ్వు అనుకునేది జరగడం లేదని నాపై ఉన్న నమ్మకాన్ని కూడా కొద్ది కొద్దిగా నువ్వు కోల్పోతూ ఉన్నావు కదమ్మా. నిజమేనా? అయితే బాధపడకు బిడ్డ. ఇక నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ కూడా నేను ఈ రాత్రితో తొలగిస్తాను. నీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ నేను తీసేస్తానమ్మా. నీకు ఎదురయ్యే కష్టాలన్నీ నేను రూపుమాపుతాను. మరుక్షణమే నీకు ఆనందం కలుగుతుంది బిడ్డ. వెంటనే నువ్వు అనుకున్న పనులన్నింటిలో విజయం సాధిస్తావు. నువ్వు ఏదైతే నీ మనసులో బలంగా అనుకుంటావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నీ మనసులో ఇలా అనుకో. ఎప్పుడూ కూడా నీపై నువ్వు నమ్మకం ఉంచు. నీ మనసులో ఉన్న నమ్మకం ఎలా ఉండాలో తెలుసా? అది ఏ పనైనా సరే, ఎంత కష్టమైనా సరే, అసాధ్యమని అందరూ అన్నా సరే, నేను దానిని చేయగలను, అందులో చేయడమే కాదు విజయాన్ని సాధించగలనని నీపై నువ్వు నమ్మకం ఉంచుకోవాలి. అప్పుడు తప్పకుండా అది జరిగే తీరుతుందమ్మా. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంది. అలా జరిగేలా నేను చేస్తాను. నీ తలరాతను సైతం నేను మారుస్తాను బిడ్డ. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఆగిన పనులన్నీ నేను పూర్తయ్యేలా చేస్తాను. నీ తలరాత మార్చడం వల్ల అన్నీ కూడా సవ్యంగా మారిపోతాయి తల్లి. నువ్వు అనుకున్న పనిలో నువ్వు ఊహించనంత ధనం, పేరు, ప్రతిష్టలు నీకు దక్కుతాయి. నువ్వు ఆశ్చర్యపడే మంచి సంఘటనలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి. ఇది చూసి నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు వెలకు వస్తావమ్మా. ఇది నీకు అద్భుతమైన కాలం బిడ్డ. ఈ కాలంలో నువ్వు ఏ పని మొదలు పెట్టినా నీకు విజయం వస్తుంది. ఇప్పటి వరకు నీకు రావలసిన విజయాలన్నీ ఒకే చోట దాచి ఉంచి ఇప్పుడు నీకు అందిస్తున్నాను బిడ్డ. ఆనందంగా స్వీకరించు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకమ్మా. నీకు తోడుగా ఎల్లప్పుడూ నేనుంటాను. ఇక నిన్ను పట్టి పీడిస్తున్న సమస్యలన్నింటినీ నేను మాయం చేస్తాను బిడ్డ. నీకు దూరమైన బంధాన్ని సైతం నీకు దగ్గర చేస్తాను.
ధైర్యంగా ఉండు. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా తొలగించి నీ జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. ఇది నీ బాబా వాక్కు, నీ తండ్రి నీకిస్తున్నటువంటి మాట. ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు బేటా. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండు. నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. ఆ నమ్మకమే నిన్ను చివరికి నీ గమ్యానికి చేరుస్తుంది. ఆ నమ్మకమే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిస్తానని చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీకు రావలసిన విజయాలన్నీ కూడా ఒక దగ్గర దాచి ఉంచానమ్మా. అన్నీ ఒకేసారి నీకు అందిస్తాను బిడ్డ. ఇన్ని రోజులు నీ కర్మఫలాల వలన, వాటిని అనుభవించాల్సినటువంటి కారణం వలన ఆ విజయాలు నీకు చేరువవ్వలేకపోయాయి. కానీ అవి ఎక్కడికి వెళ్ళలేదు. నీకోసం నేను భద్రంగా దాచి ఉంచాను. అవన్నీ ఒకేసారి నా బిడ్డలకు నేను అందిస్తాను అని ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి తన అమృత పలుకులనైతే చెప్పారండి. ఇలాంటి విజయాలు ఎవరెవరి కోసం ఏ విజయాలు వేచి చూస్తూ ఉన్నాయో, ఎవరెవరు ఏ పని కోసం ఎంత కష్టపడి ఉన్నారో, ఎవరెవరు ఏ విజయాన్ని చూడాలని తహతహలాడుతూ ఉన్నారో వాళ్ళకి బాబాగారు అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.